సదాశివపేట పట్టణంలోని 20వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ చెయ్యి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సందర్భంగా అభ్యర్థి మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ముఖ్యంగా వార్డులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సహాయ సహకారాలతో నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు. సొంత నిధులతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే వార్డులు మరింత అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, నాయకులు పాల్గొన్నారు. సదాశివపేట పట్టణంలో పురపాలక సంఘ ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 26 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను నిలపడం జరిగింది. అదేవిధంగా సదాశివపేట పట్టణ ప్రజలకు, ప్రముఖులకు, నాతోటి పెద్దలకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఈరోజు 20వ వార్డు నంబర్ 20లో మరి మున్పల్లి అంజమ్మ గారి ఆధ్వర్యంలో మనము 20 వార్డులో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇట్టి కార్యక్రమానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో సదాశివపేటలో ఉన్నటువంటి 26 సీట్లలో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. అదేవిధంగా పట్టణ ప్రజల కోరిక మేరకు మున్పల్లి అంజమ్మను మున్సిపల్ చైర్మన్గా అధిష్టాన వర్గము ప్రకటించడం జరిగింది. తప్పకుండా మరి సదాశివపేట పట్టణ ప్రజల సేవ చేయడానికి వారి యొక్క ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉండి ముందుకు నడిపిస్తామని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాము. అదేవిధంగా సదాశివపేట పట్టణంలో ఉన్నటువంటి 26 వార్డులలో చెయ్యి గుర్తు కాంగ్రెస్ పార్టీ, చెయ్యి గుర్తు ప్రతి ఒక్క కాంగ్రెస్ వార్డులో చెయ్యి గుర్తుకు ఓటేసి అందరినీ గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. జై